హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా ఇంటి మీద 3 kV సోలార్ ప్లాంట్ అయితే బిగిస్తున్నామండి. ముందుగా వచ్చి రాడ్లతో స్లాబ్ మీద స్ట్రక్చర్ అయితే ఏర్పాటు చేశారండి. ఒక్కొక్క రాడ్కి కింద అయితే 4 పక్కల 4 హోల్స్ అయితే ఉన్నాయండి. ప్రతి హోల్ దగ్గర డ్రిల్లింగ్ మిషన్ తో డ్రిల్ అయితే వేశారు. డ్రిల్లింగ్ వేసిన రంధ్రం కాడ బోల్ట్ అయితే బిగించారండి. బోల్ట్లు బిగించేటప్పుడు స్లాబ్ లీక్ కాకుండా ఉండేదానికి కొంచెం పౌడర్ తీసుకొని అందులో కొంచెం కెమికల్ వేసి బాగా కలిపారండి. వీటికి ఆ కలిపిన పౌడర్ ని బాగా పూసి తర్వాత బోల్ట్లు అయితే బిగించారండి. ఇద్దరు అన్నలు కిందకి వెళ్లి ఒక్కొక్క ప్యానల్ ని పైకి అయితే తీసుకొని వచ్చారండి. ఒక్కొక్క ప్యానల్ వచ్చి 3 x 6 అడుగుల సైజ్ అయితే ఉంది. స్ట్రక్చర్ మీద ప్యానల్ ని ఒకదాని తర్వాత ఒకటైతే అమర్చారండి. రాడ్లు వచ్చేసి పై పక్క వచ్చేసి 6 అడుగులు, కింద పక్క వచ్చేసి 4 అడుగులు అయితే సెట్ చేశారండి. మా ఫ్రెండ్ సీనన్న, మా అల్లుళ్ళు మనోజు, మధు వచ్చి సోలార్ ప్యానల్ ని చాలా తీవ్రంగా పరీక్షిస్తూ ఉన్నారు. నాకన్నా మా వాళ్ళే ఎక్కువగా సోలార్ గురించి డిస్కస్ అయితే చేసుకుంటూ ఉన్నారు. కింద మీటర్ కాడికి 2 పైపుల ద్వారా వైర్లు అయితే పంపిస్తూ ఉన్నారండి. ఒక పైపులో వచ్చి కరెంటుకు సంబంధించిన వైరు, రెండో పైపులో వచ్చి ఎర్త్ కి సంబంధించిన వైర్లు అయితే పంపిస్తూ ఉన్నారు. కరెంటు మీటర్ కింద ఇన్వర్టర్ బాక్స్ అయితే బిగిస్తూ ఉన్నారండి. ఇన్వర్టర్ బాక్స్ బిగించేటప్పుడు గన్నుతో బోల్ట్ అయితే వేస్తున్నారు. అది వచ్చే సౌండ్ అయితే భయంకరంగా ఉంది. భూమిలో వచ్చి ఎర్త్ కోసం 3 గుంతలు అయితే ఏర్పాటు చేశారు. అదే విధంగా ఎత్తు రాడ్డు ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్ ఎలాగుందో. వర్షం పడేటప్పుడు వచ్చే ఉరుములు, పిడుగుల వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎత్తు రాడ్డు అయితే ఏర్పాటు చేశారు. మొత్తానికి సోలార్ ప్లాంట్ అయితే పూర్తిగా బిగించేశారండి. మా వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, వీలైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని చూస్తూ ఉండండి. బై ఫ్రెండ్స్.